హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీకి సంబంధించి మనం చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పటికే మీకు చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు ఒకసారి అవి చూడండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇంకొక టాపిక్, మీకు నెంబర్ సిస్టంలో ఫ్యాక్టర్స్ అనే టాపిక్ ఉంటుంది కదా. ఫ్యాక్టర్స్ అనే టాపిక్ పైన మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే నేను రిపీటేటివ్ క్వశ్చన్స్ని తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చి దీనికి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, నేను మీకు ఒకటే తీసుకుంటాను. మీరు 5 తీసుకొని నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. సో అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు అన్ని మోడల్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుంటున్నాను, రైట్ అండి? ఓకే, మీకు ఈ కంటెంట్ ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి చెప్పాలి మీరందరూ. అండ్ ఛానల్ని కనుక మీరు ఇప్పటివరకు కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ తోటే మీరు ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, నాకు కొంచెం మోటివేట్ వచ్చి నేను చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మీకు పీపీటీలు ఇవన్నీ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ యూట్యూబ్ కూడా మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఓకే, ఈ వీడియో ఏదో బాగుంది. మీకు నచ్చలేదనుకోండి, లైక్ చేయలేదనుకోండి, ఈ యూట్యూబ్ అల్గారిథంకి ఎలా ఉంటుందంటే ఓకే ఈ వీడియో బాగాలేదు కాబట్టి ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, అంతే అండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది మనకి. మీకు ఫస్ట్ క్వశ్చన్లో 4200 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పాలి మనం. 4200కి ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్స్ చెప్పాలంటే మనం ఏం చేస్తాము, ఫ్యాక్టరైజేషన్ లాగా రాసుకుంటాం కదా. ఇప్పుడు 4200కి రాయండి, ఎలా ఉంటుంది. 42 అంటే నేను 7 × 6 అని రాస్తాను. ఓకే, 1 మినిట్ అండి. 42 అంటే నేను 7 × 6 రాస్తాను. అండ్ ఇంటూ 100 అంటే 25 × 4 కదా. నేను ఇక్కడ ఇప్పుడు 2² × 5² అని రాయొచ్చు కదా. 2² × 5². ఓకే, చూడండి 7 అలాగే ఉంటుంది. ఇక్కడ 2 × 3 ఉంటుంది, అంటే 2 ఇటు వెళ్తే 2³ అవుతుంది కదా. 2³ × 3 × 5² × 7, ఇంతే కదా. ఇప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏముంటుంది, పవర్లో ఉన్న వాటికి ఒకటి యాడ్ చేసి మనం మల్టిప్లై చేస్తాం, అంతే కదా. సో 3 + 1 అంటే 4 ఇంటూ, ఇక్కడ పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. 1 + 1 2, 2 + 1 3, ఇక్కడ 2. సో 4 2 8, 8 3 24, 24 2 48. సో ఆప్షన్ మనకి ఏ కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రోడక్ట్. ఇక్కడ ఇచ్చిన దానికి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 16⁻7 ఇంటూ 27⁻6 ఇంటూ 5⁻9. ఫస్ట్ 16 అంటే ఎలా రాసుకుంటాం మనం, 2⁻4 కదా. 4 × 7 అంటే 28, అంటే 2⁻28 ఇంటూ, ఇప్పుడు 27 అంటే మనకి 3³ కదా. 27 అంటే మనకి 3³ 3 × 6 అంటే 18 ప్లస్ 5⁻9. మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ పవర్ ఉన్న వాటిని యాడ్ చేస్తే సరిపోతుందండి. చూడండి 27, 18 + 9 అంటే 27, 27 × 27 + 27 ఉంటే 54, 5 ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే 55. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 55. సో 55 అనేది మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఏముందండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2⁻9 ఇంటూ 3⁻5 ఇంటూ 5⁻4 ఇంటూ 7⁻6 ఆర్ ఆడ్ నంబర్స్. అంటే ఇది మీకు సింపుల్గా అడిగింది ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత. చూడండి, మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు జస్ట్ ఈవెన్ పార్ట్లో ఉన్న పవర్ని మనం కన్సిడర్ చేయం అంతే. అంటే ఈ పార్ట్ని మనం కన్సిడర్ చేయం 2⁻లో. సో మిగతా వాటిని అన్నిటికీ కన్సిడర్ చేస్తాం వీటిని. సో 5 + 1 ఎంత, 6. 4 + 1 ఎంత, 5. 6 + 1 ఎంత, 7. సో 30 × 7 210. 210 అనేది మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి. ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 216 షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆడ్. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నట్టే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ చూస్తే ఆ క్వశ్చన్ వరకే కాదు, ఆ క్వశ్చన్ని దాటి మీరు బియాండ్ సబ్జెక్ట్ నేర్చుకోగలగాలి. ఇక్కడ ఏమన్నారంటే 216 ఉంది. 216కి కనుక మీరు దేనితోటైనా మల్టిప్లై చేయండి. 216ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. అది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అయ్యి ఉండాలి మీరు మల్టిప్లై చేసేది. సో వచ్చేదానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఆడ్ కావాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం కావాలి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్
ఆడ్ ఉండాలి. 216కి మీరు దేంతో నన్ను మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వాలి. దీని మీనింగ్ ఏంటి ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏదైనా ఒక నంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతుందంటే ఆ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక నంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక ఆడ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం చూడండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2 ఉంది, 3 ఉంది, సమ్ ఇంకొక 7 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం కావాలి పవర్లో మనకి? ఇక్కడ 4 తీసుకుంటున్నాను, ఇది 2 తీసుకుంటున్నాను, ఇది 6 తీసుకుంటున్నాను. పవర్లో ఈవెన్ నెంబర్ ఉందంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఆ నెంబర్ని రాయొచ్చు కదా, మనం రాయొచ్చు. ఇప్పుడు దీన్ని కనుక మీరు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నారు అనుకోండి, 4 + 1 ఎంత అవుతుంది? 5. 2 + 1 ఎంత? 3. 6 + 1 ఎంత? 7. ఇది కదా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా, ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చూడండి, మీకు ఏదైనా ఒక నెంబర్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే పవర్లో ఏముండాలి? ఏదైనా నెంబర్ కనుక మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే పవర్లో ఖచ్చితంగా అన్ని ఈవెన్ నెంబర్సే ఉండాలి. పవర్లో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంటే మీరు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నప్పుడు +1 చేస్తారు కాబట్టి వచ్చేవన్నీ యాడ్ అవుతాయి. సో మీరు ఆడ్ ఇంటూ ఆడ్, మీరు అన్ని ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే నెంబర్ ఏమవుతుంది? మీకు ఆడ్ నెంబరే అవుతుంది. అంటే మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకటి ఫ్రేమ్ చేస్తా చూడండి. మీకు ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీకు ఆ నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక ఆడ్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ నెంబర్ ఏం కావాలి? ఖచ్చితంగా ఆ నెంబర్ మీకు పర్ఫెక్ట్ స్క్వేరే కావాలి. అంతేనా? ఇది స్టేట్మెంట్ బేస్లో కూడా అడగచ్చు. సో మీరు 216కి ఎంతతో మల్టిప్లై చేస్తే మీకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే 216ని చూస్తే అర్థమైపోతుంది కదా. మీరు 216ని ఏ రకంగా రాసుకోవచ్చు? ఇది 6³ కదా. 6 అంటే 2 × 3 అంటే 2³ 3³. సో ఇప్పుడు ఇది ఈవెన్ కావాలంటే ఇక్కడ ఇంకొక 2 మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఇంకొక 3తో మల్టిప్లై చేస్తే 2⁴, 3⁴ అవుతుంది కదా. సో మీరు దేంతో మల్టిప్లై చేయాలంటే 6తో మల్టిప్లై చేయాలి. ఐ హోప్ మీకు కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 256 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్? 256కి గల కారణాంకాలు ఎన్ని ఖచ్చితమైన వర్గాలు ఉన్నాయి? ఓకే, 256 అంటే ఏంటండి మీకు? 14 స్క్వేరే కదా, సారీ 16 స్క్వేర్ కదా. 16 స్క్వేర్ అంటే 256. 16 స్క్వేర్ ఇది 2⁸ లాగా రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు 256కి ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటాయంట? అంటే మీ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయంట? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2⁸లో ఒక్క 2 కామన్ ఇస్తాం. ఇలా రాసుకోవచ్చా? ఇప్పుడు ఇది మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయినా 2 స్క్వేర్ అనేది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తామంటే మనం దీనికి ఇంకోటి యాడ్ చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఉన్న దానికి ఒకటి యాడ్ చేయడమే కదా. అంటే 4 + 1 ఎంత? 5. 4 + 1 5 అనేది మనకి రైట్ ఆన్సర్. 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2⁻10 × 3⁻6 × 5³ × 7⁵ ఆర్ డివిజిబుల్ బై 2160. ఓకే, ఇప్పుడు మీద ఈ నెంబర్ ఉందా? ఈ నెంబర్ యొక్క ఎన్ని ఫ్యాక్టర్స్ 2160తో డివైడ్ అవుతాయంట? ఈ నెంబర్ యొక్క ఎన్ని ఫ్యాక్టర్స్ 2160తో డివైడ్ అవుతాయి? సో ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ దీంట్లో నుండి మీరు 2160 బయటకు తీయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరు 2160 ఉందా? 2160ని ఫ్యాక్టరైజ్ చేయండి. 2160 చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇది 6³ అని. 6³ అంటే 2³ × 3³ కదా. 2³ × 3³. ఓకే, ఇంకొక 10 ఉంది. 10 అంటే 2 × 5 కదా. 2 × 5. సో దీన్ని నేను 2⁴ × 3³ × 5 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 5. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను దేని నుండి సపరేట్ చేయాలంటే ఈ నెంబర్ నుండి సపరేట్ చేయాలండి. అంటే ఈ మొత్తం నెంబర్ నుండి 2⁻10 నుండి 2⁴ సపరేట్ చేయాలి. 2⁴ సపరేట్ చేసి ఇంకా మిగిలింది 2⁻6. 3⁻6 నుండి నేను 3³ సపరేట్ చేయాలి. సో 3³ సపరేట్ చేస్తే మిగిలింది 3⁻3. 5³ నుండి ఒక 5 సపరేట్ చేయాలి. 5 అంటే ఇక్కడ ఎంత? 5². ఇంకా 7⁵. అంతేనా? ఓకే, చూడండి ఈ మొత్తాన్ని నేను ఈ రకంగా విడగొట్టుకున్నాను. ఈ నెంబరు ప్లస్ ఈ నెంబరు. సో ఇప్పుడు దీనికి కనుక మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నారనుకోండి, దీనికి కనుక మీరు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ
2160 ఇంటూ సంథింగ్ ఉంటాయి కాబట్టి అవన్నీ 2160తో మీకు డివైడ్ అవుతాయని దాని మీనింగ్ అండి. సో 6 + 1 ఎంత 7 ఇంటూ 3 + 1 ఎంత 4 ఇంటూ 2 + 1 ఎంత 3 5 + 1 ఎంత 6. చూడండి 7 4 28 ఓకే 6 18. సో యూనిట్ డిజిట్ ఎంత రావాలి మీకు 4 రావాలి. యూనిట్ డిజిట్ 4 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు ఒకటి ఇది ఒకటే ఉంది. ఇదే మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడ్స్ 1920 సో దట్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద కోషంట్ ఈజ్ ఆడ్. ఓకే చూడండి 1920ని విభజించినప్పుడు భాగఫలము కారణాంకాల సంఖ్య బేసిగా ఉండేలా అతి చిన్న ధన పూర్ణాంకము లేదా సహజ సంఖ్య ఏది? మీకు ఏమంటున్నారంటే క్వశ్చన్లో ఇప్పుడు మీరు 1920ని ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేస్తున్నారంట. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడ్స్ 1920 అంటే 1920ని ఒక ఎక్స్ అనే నెంబర్తో కనుక డివైడ్ చేస్తే ఈ ఎక్స్ అనే నెంబర్ స్మాలెస్ట్ కావాలి. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏదో మీకు వస్తుంది కదా కోషంట్ వాల్యూ. ఈ కోషంట్ యొక్క నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీకు ఆడ్ ఉండాలంట. ఈ కోషంట్కి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం కావాలి మీకు ఆడ్ ఉండాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఉండాలంటే నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ వచ్చే నెంబర్ ఏం కావాలి మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలంటే కదా. ఇక్కడ వచ్చే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. సో ఇప్పుడు ఈ 1920ని నేను 192 ఎలా రాయొచ్చు అది మీకు ఇది 3 మల్టిపులే కదా 6 మల్టిపుల్ కూడా చూడండి. సో 6 × 18 6 × 12 0. సో ఇక్కడ 2 × 3 రాస్తాను దీన్ని. ఇది మీకు 32 64 × 5గా రాయొచ్చు దీన్ని 64 × 5గా రాయొచ్చు 5 4 20 ఓకే. 64 అంటే ఎంత అండి మీకు 2 to the power of 5 అంటే 32 2 to the power of 6 కదా 2 to the power of 5 అంటే 32 2 to the power of 6 2 to the power of 6 ఇది ఒకటి 2 2 to the power of 7 2 to the power of 7 ఇంటూ 3 × 5 ఓకే. అంటే నేను ఇప్పుడు ఈ ప్లేస్లో 1920 కాకుండా 2 to the power of 7 ఇంటూ 3 × 5 ఇంటూ రాసుకుంటాను. ఇప్పుడు 2 to the power of 7 ఇంటూ 3 × 5 ఈ నెంబర్ని నేను ఏదో ఒక ఎక్స్ అనే నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే నెంబర్ నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఇక్కడ వచ్చే నెంబర్ నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దీంట్లో నుండి ఏం రాగలుగుతుంది చెప్పండి నాకు ఒకసారి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటట్టు 2 to the power of 7 ఒక ఆడ్ నెంబర్ కదా. ఇక్కడ మీకు 2 to the power of 6 రాగలుగుతుంది అంతే. 2 to the power of 6 ఒకటే పర్ఫెక్ట్ స్క్వేర్ 3 కాదు 5 కాదు. అంటే 3 × 5 × 2 అంటే మీరు ఎక్స్కి ఏ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్కి కనుక మీరు 2 × 3 × 5 అనే వాల్యూ తీసుకున్నారనుకోండి 2 × 3 × 5 2 to the power of 7 × 3 × 5 కనుక డివైడ్ చేస్తే 2 to the power of 6 వస్తుంది. 2 to the power of 6 అనేది మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్కి మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన వాల్యూ ఏంది మనకి ఇక్కడ 2 × 3 × 5 2 ముళ్ళ 6 6 5 30. సో 30 అనేది మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇదండి మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్. నాకు తెలిసి దీంట్లో మిస్ అయిన ఒక క్వశ్చన్ ఏది ఉందంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఒకటి మిస్ అయింది. అంటే మీకు బేసిక్గా ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారంటే ఫ్యాక్టర్స్ పైన టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతారు. ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతారు. దాని తర్వాత ఇలా కండిషన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. నేను మీకు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా కండిషన్స్ ఇచ్చి 216ని మీరు దేంతో మల్టిప్లై చేస్తే ఆర్ డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ అవుతాయి, లేదా 2160 తోటి మల్టిప్లై అయ్యే ఫ్యాక్టర్స్ డివైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎన్ని, ఇలా కండిషన్స్ తోటి ఉన్న అన్ని క్వశ్చన్స్ నేను మీతో తీసుకున్నాను. ఇంకా మీకు ఎగ్జామ్లో రాని క్వశ్చన్స్ ఒకటి మిగిలింది ఏముందంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ మీద మీకు ఎగ్జామ్లో అడగలేదు. సో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చు, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్కి మీకు ఫార్ములా ఉంటుంది, మీరు అనుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్తో కలుద్దాం.